ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన నేతలు దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశారు. అధికారికంగా ఇప్పటికే ఈ జాబితాను ప్రకటించారు. ఇరు పార్టీల అధినేతలు ఫస్ట్ లిస్ట్ అయితే ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఎస్ సార్, చెప్పండి కోటిరెడ్డి, అసలు మొత్తానికి ఏదైతే టీడీపీ లేదా జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించి తొలి జాబితాకు సంబంధించి అటు ఆ రెండు పార్టీల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి ఒక తరుణంలో మొత్తంగా 94తో టీడీపీ 24తో జనసేన అయితే తొలి జాబితాను ప్రకటించింది. అసలు మొత్తంగా ఈ జాబితాను ప్రకటించడం అంటే వ్యూహాలకు సంబంధించి మొత్తంగా అభ్యర్థుల లిస్టుకు సంబంధించి ఏ విధంగా చూడాలి? వాస్తవంగా అంటే మొత్తం 118 స్థానాలకు సంబంధించి తెలుగుదేశం జనసేన తమ ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో బహుశా ఇది తొలిసారిగా ఇంతమంది అభ్యర్థుల్ని ఒకేసారి ప్రకటించడం అనేది నిజంగానే ఇది తొలిసారి అని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే పొత్తులపైన రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నటువంటి ఈ సమయంలో మొత్తంగా 94 స్థానాలకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటిది, అలాగే 24 స్థానాలను మాత్రం అలా జనసేనకు ప్రకటించామని చెప్పారు. అయితే 24 ఇంటిలో 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఇప్పటికి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మిగిలిన అభ్యర్థుల వివరాలను 2-3 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రకటించినటువంటి 94 ఇంటిలో పెద్ద ఊహించినటువంటి మార్పులు చేర్పులు పెద్దగా ఏం కనిపించవు. అక్కడక్కడ కొన్ని మార్పులు మాత్రం కనపడతాయి. గతంలో చూసినట్లయితే గతంలో పోటీ చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కొంతమందికి యథాతథంగా స్థానాలు ఉంటే మరి కొంతమందికి స్థానాలు లేకుండా పోయాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతోనే కొనసాగుతూ వస్తున్నటువంటి గోరంట్ల బుచ్చే చౌదరి. రాజమండ్రి రూరల్కి సంబంధించినటువంటి స్థానం దాదాపుగా దుర్గేష్కి వెళ్ళిపోయినట్లు చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ఇప్పుడు బుచ్చయ్య స్థానం దాదాపుగా గల్లంత అయిందని చెప్పుకోవచ్చు. ఇక మరొక స్థానం తెనాలి. నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారు. జనసేన పొత్తులో జనసేన నుంచి ఆయన అక్కడ పోటీ చేస్తారని చాలా కాలంగా ఊహాగానాలు సాగుతూ వచ్చాయి. అందుకు అనుగుణంగానే ఈరోజు జనసేన ప్రకటించినటువంటి తొలి జాబితాలో మొట్టమొదటి పేరే నాదెండ్ల మనోహర్ది ఉండటంతో అక్కడ ఇక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి సంబంధించినంత వరకు కూడా స్థానం లేకుండా పోయిందని మనం చెప్పుకోవచ్చు. ఈ రెండింటిని తీసి పక్కన పెట్టేట్లయితే సిట్టింగుల్లో ఉన్నటువంటి అంటే గత ఎన్నికల్లో గెలిచినటువంటి 23 మందిలో ఒకరైనటువంటి గంటా శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి స్థానం ఇంతవరకు ప్రకటించలేదు. ప్రస్తుతానికి బహుశా ఆయనకు కూడా స్థానం ఉంటుందా లేదా అనేది ఒక సందిగ్ధత కొనసాగుతూ వస్తుంది. ఇక మిగిలిన చోట్ల చాలా వరకు కూడా పెద్ద మార్పు చేర్పులు లేకుండా ఆయన ప్రకటించారు. అయితే తొలి జాబితాలో పార్టీ అగ్రనాయకత్వానికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి నారా లోకేష్ మంగళగిరి యథాతథంగా గతంలో పోటీ చేసినటువంటి స్థానం అక్కడ గతంలో ఓటమి చెందారు. ప్రస్తుతం మళ్ళీ అదే స్థానంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాలకృష్ణ కూడా మళ్ళీ హిందూపురం నుంచి స్థానాలు ప్రకటించారు. ఇక ఊహాగానాలు చాలా అంటే గత కొద్ది కాలంగా వైసీపీ నుంచి జరుగుతున్నటువంటి అసంతృప్తులు పార్టీ మారినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన వాటిల్లో కూడా ఇప్పుడు ప్రకటించిన జాబితాలో నూజివీడు నుంచి పార్థసారథికి అలాగే నెల్లూరు నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇద్దరికి మాత్రమే స్థానాలు కనిపిస్తున్నాయి. మిగిలిన వాళ్ళకు ఇప్పటి వరకు స్థానాలు ఏమైతే కనిపించట్లేదు. ప్రధానంగా తాటికొండకు సంబంధించి తాటికొండ గతంలో పోటీ చేసి గతంలో ప్రాతినిధ్యం వహించి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించినట్టు శ్రావణ్ కుమార్కే ప్రకటించారు కాబట్టి ఉండవల్లి శ్రీదేవికి ఇంకా దాదాపు స్థానం లేనట్లే మనం చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన వాటిల్లో కొంతవరకు వారసులకు కూడా ఈసారి అవకాశం కల్పించారు. ఇందులో మనకి ముఖ్యంగా కనిపించేటువంటి మార్పు విజయనగరం సంబంధించి అశోక్ గజపతిరాజు కుమార్తె ఆదితికి స్థానం కల్పించారు. అట్లాగే యనమల రామకృష్ణుడు కుమార్తె కూడా ఇప్పుడు అవకాశం కల్పించారు. మొత్తంగా అంటే వారసులకు కూడా రాజకీయాల్లో ప్రత్యేకంగా స్థానం కల్పించారని మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వాయిస్ బాగా వినిపిస్తున్నటువంటి వ్యక్తుల్లో కొలికపూడి శ్రీనివాసు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. మీడియాలో చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, గతంలో చాలా కేసులు కూడా వైసీపీ నుంచి ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి కొలికపూడి శ్రీనివాస్కి తిరువూరు స్థానం కేటాయించారు. ఇది కూడా ఒక మార్పుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మిగతా స్థానాలను కనుక చూసినట్లయితే ప్రస్తుతం అంటే పాత వాటిల్లో చూసినట్లయితే ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్, టెక్కెల నుంచి కింజరపు అచ్చెన్నాయుడు, అలాగే ఆముదాల వలస నుంచి కోన రవికుమార్ వీళ్ళు ఎవరు కూడా అంటే మార్పు చేర్పులు లేవు, గతంలో ఉన్నవాళ్లే. అలాగే రాజాం నుంచి కూడా కొండ్రు మురళీమోహన్కి సంబంధించినంత వరకు వీళ్ళంతా కూడా పాత నాయకులే, ఇప్పటివరకు కూడా సీనియర్ నాయకులుగా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే ప్రకటించారు. ఇక కురుపాంకు సంబంధించి తొయ్యల జగదీశ్వరికి, అలాగే పార్వతీపురంకి సంబంధించి బోనెల విజయ్కి, అలాగే సాలూరుకు సంబంధించి గుమ్మడి సంధ్యారాణి వీళ్ళలో కొత్త వారిని చేర్చేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే ఇక బొబ్బిలికి సంబంధించినంత వరకు సుజయకృష్ణ రంగారావుకి బేబీ నాయన్కి మళ్ళీ స్థానం కల్పించారు. గతంలో ఒకసారి
వైసీపీ నుంచి ఫిరాయించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. అయితే అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతోటే కొనసాగుతూ వస్తున్నటువంటి వ్యక్తి. ఇక గజపతి నగరం విజయనగరంలో గజపతి నగరానికి సంబంధించి కొండపల్లి శ్రీనివాస్కి కేటాయించారు. విజయనగరానికి సంబంధించినంత వరకు ఆదితి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అశోక్ గజపతిరాజు కుమార్తె ఆదితికి ఇక్కడ స్థానం కల్పించారు. అట్లా ఇక గతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పటికి 3 సార్లు గెలిచినటువంటి రామకృష్ణకి విశాఖపట్నం ఈస్ట్ నుంచి మళ్ళీ వెలగపూడి రామకృష్ణ అక్కడ నుంచే మళ్ళీ పోటీ చేస్తున్నారు. అట్లాగే విశాఖపట్నం వెస్ట్కి సంబంధించి పీజీవీఆర్ నాయుడు గణబాబుకి మళ్ళీ మరోసారి అవకాశం కల్పించారు. అరకు వ్యాలీకి సంబంధించి అరకు నుంచి సిఆర్ఐ దొన్నుదొరకు ఇక్కడ అవకాశం కల్పించారు. పాయకరావుపేటకు సంబంధించినటువంటి వంగలపూడి అనితకి మొన్నటి వరకు కూడా అనితకి స్థానం ఉండదు అనేటువంటి వార్తలు వచ్చాయి. అయితే అనితకి మళ్ళీ సీటు ఇవ్వడం ద్వారా దాదాపు అక్కడ క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఇక మిగతా స్థానాల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు నిమ్మకాయల చినరాజప్ప యనమల దివ్య తుణి నుంచి పోటీ చేస్తున్నారు. ఈమె యనమల రామకృష్ణుడు కుమార్తె. సో ఇక్కడ కూడా వారసులకి అవకాశం కల్పించారు. అలాగే ఇక చింతకాయల అయినపాత్రుడు వీళ్ళందరికీ కూడా యథాతథంగా వచ్చినాయి. దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే ఈ ఏళ్లలో కొంతవరకు అయితే ఇక సామాజిక సమీకరణాల పరంగా చూసుకునేట్లయితే పెద్ద మార్పులు ఏమీ లేవు. రిజర్వ్డ్ స్థానాల్లో కొంతమంది అభ్యర్థులను మార్చినటువంటిది మాత్రమే మనకి కనిపిస్తూ ఉంది. అయితే వైసీపీని ధీటుగా ఎదుర్కోవడానికి సామాజిక సమీకరణాలకు సంబంధించినటువంటి ఆ బ్యాలెన్స్ను ఇంకా పూర్తి స్థాయిలో వీళ్ళు ప్రకటించలేదు. అది మనకు తెలియాల్సి ఉంది. అట్లాగే రాజమండ్రి సిటీకి సంబంధించి ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు ఈ స్థానం నుంచి ఆదిరెడ్డి భవానీ పోటీ చేశారు. అదే కుటుంబం భర్తకు ఈ స్థానం ఇక్కడ కల్పించడం జరిగింది. అట్లాగే ఈ మిగతా స్థానాలకు సంబంధించినంత వరకు కూడా జ్యోతుల వెంకటప్పారావు జగ్గంపేటకి సంబంధించినంత వరకు, అట్లాగే మిగతా చాలా చోట్ల మనం మార్పు చేర్పులను చూసినట్లయితే పెద్దగా కనిపించడం లేదు. ఎవరైతే పార్టీ ఇంతవరకు నడుపుతూ వచ్చి సీనియర్ నాయకులుగా వస్తూ ఉండారో వాళ్ళందరికీ మాత్రమే మళ్ళీ స్థానాలు కల్పించినటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక జనసేనకు సంబంధించినంత వరకు కేవలం 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిగతా స్థానాలకు సంబంధించి ప్రకటించడానికి అంటే బహుశా ఇప్పటికీ ఎంత జరుగుతుంది, ఎంతమందికి కేటాయించేటువంటి అవకాశం ఉంది, ఎన్ని స్థానాలు కేటాయించారు అనేది రాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో ఫైనల్ అయ్యి ఉండకపోవచ్చు. ఆ కారణంగానే అభ్యర్థుల్ని ఫైనల్ చేయలేదనేది ఒక అభిప్రాయం ఉంది. మరొక అభిప్రాయ ప్రకారం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీలో సీట్లు దక్కనటువంటి అసంతృప్తులంతా కూడా బహుశా జనసేన వైపు నుంచి మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశాన్ని కూడా కాదనలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల అలాంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక కీలకమైనటువంటిది కాంగ్రెస్ పార్టీ నుంచి మారి ఆ తర్వాత బీజేపీకి రాష్ట్ర నాయకుడిగా కూడా పనిచేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. కన్నా లక్ష్మీనారాయణకి ప్రస్తుతం సత్తెనపల్లి స్థానాన్ని ఖరారు చేశారు. సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీలో ఉంటున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక నకానంద్ బాబు, ఈ ధూళిపాల నరేంద్ర వీళ్ళందరికీ యథాతథంగా ఇచ్చారు. అట్లాగే మాచర్ల స్థానానికి కూడా మళ్ళీ మరోసారి జూలకంటి బ్రహ్మారెడ్డికి అవకాశం కల్పించినటువంటిది కనిపిస్తోంది. అలాగే ప్రతిపాటి పుల్లారావుకి చిరకూరుపేట నుంచి అవకాశం కనిపించారు. అట్లాగే జీవి ఆంజనేయులకు వినుకొండ నుంచి, మాచర్ల నుంచి బ్రహ్మారెడ్డి, తర్వాత ఇక ఈ ఎర్రగొండపాలెంకి సంబంధించి గూడూరి ఎరిక్షన్ బాబు అని కొత్త పేరు కనిపిస్తోంది. అట్లా బాపట్లకి సంబంధించి బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వీటిల్లో పరచూరుకు సంబంధించి ఏలూరు సాంబశివరావు గతంలో పోటీ చేసిన వ్యక్తి. అట్లా గొట్టిపాటి రవికుమారు, బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ అనేటువంటి పేరు అయితే కొత్తగా కనిపిస్తుంది సంతనూతలపాడు నుంచి. దామచర్ల జనార్దన్ రావు అంటే దామచర్ల కుటుంబానికి సంబంధించిన ఇప్పుడు వారసుడికి ఇక్కడ కూడా ఇచ్చారు. అలాగే ఇప్పుడు కొండపి సంబంధించి బాల వీరాంజనేయ స్వామి ఆల్రెడీ సిట్టింగ్ కూడా అయినా, సో వీళ్ళకి ఇచ్చారు. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి కనిగిరి నుంచి, కావ్య కృష్ణారెడ్డి ఇప్పుడు ఈ కొత్త పేరు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మొత్తానికి పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళని చెప్తున్నారు. ఈ కావలి స్థానాన్ని ఇచ్చారు. అట్లాగే నెల్లూరు సిటీకి సంబంధించి మళ్ళీ పొంగూరు నారాయణకు గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణకు మరోసారి అవకాశం కల్పించారు. అట్లాగే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చినటువంటి నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ మళ్ళీ స్థానాన్ని ఇచ్చారు. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కొలుసు పార్థసారథి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 2 పేర్లు మాత్రమే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మిగతా స్థానాలను పెద్దగా పట్టించుకోవాల్సినంత ఏమీ మార్పు చేర్పులు కనిపించడం లేదు. చాలా చోట్ల కూడా వీళ్ళు కేటాయించినటువంటి వాటిల్లో సామాజిక సమీకరణాలు చూసుకున్నట్లయితే పెద్ద మార్పులు కూడా కనిపించడం లేదు. గతంలో ఉన్నటువంటి విధంగానే అక్కడక్కడ కొద్ది మార్పుల్లో వచ్చినాయి తప్పితే మిగతా మనం చెప్పుకునేటువంటిది లేదు. ఒకవైపున వైసీపీ వర్గ సమీకరణాలకు సంబంధించి ఓసీ స్థానాలను కూడా బీసీలకు కేటాయిస్తూ బీసీ ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇంకొక 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాబట్టి అందులో వీళ్ళకి సంబంధించినటువంటి మార్పు చేర్పులు కొంతవరకు వచ్చి బ్యాలెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు విషయంలో ఎక్కడా కూడా ఖరారైనట్లు కనిపించడం లేదు.
ఇప్పుడు జరిగినటువంటి ఈ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా రెండు పార్టీల నేతలు చెప్తున్నటువంటిది బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ నేరుగానే ప్రకటించారు. అంటే బీజేపీ ఆశీస్సుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఆశీస్సులు ఉన్నాయని ఆయన చెప్పిన ప్రకారం కనుక చూసుకున్నట్లయితే క్లియర్గా అంటే మనం చెప్పుకున్న ప్రకారం చూస్తే ఇప్పుడు ఈ ఉన్నటువంటి స్థానాల్లో బీజేపీకి సంబంధించి ఎన్ని పార్లమెంట్ అంటే జనసేనకు 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. మిగిలినటువంటి వాటిలో 25 22 స్థానాలు మిగిలి ఉన్నాయి. వీటిలో బీజేపీకి ఎన్ని స్థానాలు ఎక్కువగా ప్రయారిటీ పరంగా చూసుకున్నట్లయితే బీజేపీకి పార్లమెంట్ స్థానాలు ఎక్కువ కేటాయించి అసెంబ్లీ స్థానాలు తక్కువ కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో వాళ్ళకి పార్లమెంట్ స్థానాలే అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా వాటికే ప్రయారిటీ ఇస్తారు కాబట్టి బహుశా ఆ స్థానాలకు సంబంధించినటువంటిది ఎక్కువగా ప్రకటించకుండా వదిలేశారు కాబట్టి ఇది జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రేపట్లో బహుశా బీజేపీ పొత్తుపైన కూడా ఫైనల్ డెసిషన్ వచ్చిన తర్వాత మిగిలిన అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. 24 స్థానాలకే పరిమితం అవుతారా, మరికొన్ని స్థానాలు జనసేనకు కేటాయిస్తారా, లేదా బీజేపీకి మిగిలిన స్థానాలు కేటాయిస్తారా అనేది ఇంకా ఒక స్పష్టత అయితే రాకపోయినప్పటికీ వీటికి సంబంధించినంత వరకు మనం వీటిలో ఇంకా జనసేన పార్టీకి సంబంధించి 5 అభ్యర్థులను ప్రకటించారని చెప్పాం. ముందే చెప్పినట్లు తెనాలికి సంబంధించి నాదెండ్ల మనోహర్ పేరు ప్రకటించారు. ఇది తొలి నుంచి ఉన్నటువంటిది. ఆ పార్టీకి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్. ఆయన గతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి స్థానం కాబట్టి తెనాలనే కోరుకుంటారని తెలుసు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్కి అవకాశం లేకుండా పోయిందనేది క్లియర్. ఇక ఆ తర్వాత నెల్లిమడ సంబంధించి విజయనగరం జిల్లా నుంచి లోకం మాధవి, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, అలాగే కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, అనకాపల్లి నుంచి కొడతాల రామకృష్ణ వీళ్ళకి స్థానాలు కేటాయించారు. ఈ 5 స్థానాలు మాత్రం కేటాయించారు. రూరల్కి సంబంధించి రాజమండ్రి రూరల్కి సంబంధించి ఆల్రెడీ ప్రకటించి దుర్గేష్కి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటికీ ఈ జాబితాలో రాకపోవడం అనేది కొంత ఆలోచించాల్సినటువంటి విషయం. మొత్తంగా చూసినట్లయితే ఇప్పుడు ప్రకటించినటువంటి 118 స్థానాలకు సంబంధించినటువంటి జాబితాలో పెద్దగా ఊహించేటువంటి మార్పు చేర్పులు లేవు. పార్టీ ఫిరాయించిన వాళ్ళకు కూడా పెద్దగా వచ్చినటువంటి ప్రయోజనం లేదు. 2-3 తప్పితే పెద్దగా అవకాశాలు అయితే కల్పించలేదు. సామాజిక సమీకరణాల్లో కూడా పెద్దగా అంటే అబ్నార్మల్గా మారినటువంటి పరిస్థితులు కూడా ఏం కనిపించట్లేదు. విజయ్, రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి.